అనగనగా పూర్వం సదాచార వేద పండితుడు ఉండేవారు. సరస్వతి కటాక్షమే కాని లక్ష్మీ కటాక్షం లేనివాడు. అతనికి ఒక్కడే కుమారుడు. పండితుడికి వాక్శుద్ధి కలవాడిగా పేరొందినవాడు. అవసాన దశలో కొడుకుని పిలిచి, నాయనా, నేను నీకంటూ ఏ ఆస్తిపాస్తులు కూడపెట్టలేదు. కాని నేను ఇంతవరకు నా జీవిత పర్యంతం ఆర్జించింది ఒక్కటే. జీవితాంతం నా పని ఎడల ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను కాబట్టి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది పట్టినా అది బంగారం అవుతుంది నాయనా అని చెప్పి ప్రాణాలు వదిలాడు. తండ్రికి చేయవలసిన కర్మలన్నీ చేశాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. విచారంతో సముద్ర తీరం చేరి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఊరికే కూర్చోక చేతితో దోసిలి నిండా ఇసుకను తీసుకుని క్రిందకు పోస్తున్నాడు. ఒకసారి పోశాడు. రెండోసారి పోసేటప్పుడు తండ్రి ఆశీర్వాదమూ గుర్తుకొచ్చింది. పట్టిందల్లా బంగారం అవుతుంది, ఈ ఇసుక బంగారమైతే ఎంత బాగుంటుంది అని ఇసుకను క్రిందికి పోసి చూశాడు. మూడోసారి ఇసుకను చేతిలోనికి తీసుకుని తలపైకెత్తితే చుట్టూ సైనికులు తమ ఆయుధాలు గురిపెట్టి నిల్చొని ఉన్నారు. ప్రక్కన రాజుగారు ఉన్నారు. ఆయన తీవ్రంగా, ఏం చేస్తున్నావు? ఏం వెతుకుతున్నావా ని అడిగారు. దానికి తండ్రి మరణం, తన దుస్థితి వివరించాడు. అప్పుడు సైనికులు దూరంగా తొలగారు. రాజుగారు అన్నారు, మా నాన్నగారు కూడా ఇలానే ఆశీర్వదించి నాకు బహుమతిగా ఒక ఉంగరం ఇచ్చారు. అది 2 రోజుల క్రితం ఇక్కడే ఎక్కడో పడిపోయింది. 2 రోజులుగా వెతుకుతున్నా. నీవు ఆ విషయం తెలుసుకుని వెతుకుతున్నావని మా సైనికులు అనుకున్నారు అని చెప్పగానే చేతిలోని ఇసుక చటాలని క్రిందికి వదిలి లేచాడు. తండ్రి వాగ్బలం. ఆ ఇసుకలోనే రాజుగారి ఉంగరం దొరినది. రాజుగారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే 3 సంచుల బంగారు నాణాలు కానుకగా ఇచ్చారు. దానితో బంగారు నగల వ్యాపారం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఆ రాజ్యంలోని గొప్ప వ్యాపారస్తుల జాబితాలోకి చేరిపోయాడు. తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవం. సారాంశం: మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ. మాతృదేవోభవ, పితృదేవోభవ.